అందరికీ నమస్కారం. నేను మీ హమీదా ఖాతూన్ అండ్ బ్రహ్మముడి స్వప్న. ఫస్ట్ 1.5 and 2 years వరకు నేను యాజ్ స్వప్నగా బ్రహ్మముడిలో చేశాను. మీరు ఎంత నన్ను ఇష్టపడ్డారు, ఎంత ప్రేమించారు, ఎంత కనెక్ట్ అయ్యి నన్ను ఇప్పుడు వరకు కూడా హమీదా ఎక్కడున్నావు, స్వప్న ఎక్కడున్నావు, ఎందుకు సీరియల్ మానేసావు, ఎందుకు బ్రహ్మముడి నుంచి వెళ్ళిపోయావు. సో అందుకనే నేను నా జర్నీ, నేను బ్రహ్మముడిలో ఏమేమి వేసుకున్న దాన్ని అవన్నీ మీతో షేర్ చేసుకుందాం. ఈరోజు ఏంటంటే మీరు ఎంత ఇష్టపడినా, ఎంత ప్రేమించిన క్యారెక్టర్ స్వప్నని, అది నేను. సో అత్త ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? సో ఆ క్యారెక్టర్ అనేది ఇప్పుడైతే నేను చేయట్లేదు కాబట్టి మీరు మిస్ అవుతున్నారు. నేను కూడా మిస్ అయ్యాను చాలా రోజులు, ఎందుకంటే ఒక రొటీన్ అయిపోయింది కాబట్టి. సో మీరు ఎంత ఇష్టపడిన క్యారెక్టర్ అది ఏంటంటే దానికి లుక్ వచ్చిన వల్ల సారీస్. సో నా దగ్గర బ్రహ్మముడి సారీ కలెక్షన్ ఎన్ని ఉన్నాయి మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో నా సారీస్ చూస్తారా, ఎన్ని ఉన్నాయంటే ఎన్ని సారీస్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ సారీ కలెక్షన్ వచ్చేసి నేను అన్ని బ్రహ్మముడిలో వేసుకునే దాన్ని. సో ఇవన్నీ సారీస్ ఏంటంటే నేను ఇప్పుడు వరకు కూడా ఉంచుకున్నాను. అండ్ సో సారీస్ ఏమేమి ఉన్నాయి చూసేద్దాము. సారీ అనుకుంటా మీకు గుర్తు ఉంటుంది, అది రాజ్ నుంచి నాకు తీసుకొని వెళ్ళిపోయి ఏదో గిటార్ సాంగ్ చేస్తున్నప్పుడు ఈ సారీయో లేదంటే ఇది అనుకుంటా. ఈ రెండు కలర్ సేమ్ ఉంటుంది నా దగ్గర, లేదంటే ఇదా ఈ కలరు ఉంటుంది అనుకుంటా. సో ఈ రెండు దాంట్లో నుంచి ఒకటి వేసుకున్నాను. నాకైతే ఇప్పుడు అది గుర్తుంది కానీ కలర్ గుర్తులేదు. ఈ రెండు దాంట్లో ఏదో ఒకటి ఉంది. ఈ సారీస్ వచ్చేసి నేను ఏదైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకునే దాన్ని, ఎలాంటిది పట్టు సారీస్. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ సారీ అనమాట. సో డైరెక్టర్ సార్ కూడా చెప్పేవాళ్ళు, ఆమెతో సారీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తావు. సో మీరు అందరూ స్వప్నాన్ని మిస్ అవుతున్నారు కాబట్టి స్వప్నలాగా రెడీ అయ్యి మేము ముందుకు వచ్చాను. సో నాకు ఎన్ని రోజుల తర్వాత సారీస్ వేసుకొని ఇలా క్యారెక్టర్గా చేసుకుంటే నాకు కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఎస్, ఐ అండర్స్టాండ్. ఏదో పెళ్లి చూపుల్లో వేసుకున్నాను, నాది పెళ్లి చూపునో ఏదో ఉండే దాంట్లో వేసుకున్నాను. మీ అందరికీ గుర్తుంటాయి అనుకుంటా. ఇది వచ్చేసి అండ్ ఇలాంటిది రెడ్ కలర్ సారీ ప్లెయిన్గా ఫస్ట్ పెళ్ళి అయిపోయి దుగ్గిరాల ఫ్యామిలీలో వచ్చి రెడ్ కలర్ సారీ వేసుకొని ఇట్లా కూర్చొని అని కూర్చున్నాను. ఈ సారీ కాదు, అది ప్లెయిన్ రెడ్ కలర్ సారీ, కానీ బ్లౌజ్ ఇదే అనమాట. అండ్ ఇట్లా తారం వేసుకొని కూర్చున్నాను, అదైతే నాకు గుర్తుంది. అండ్ ఇది వచ్చేసి నేను రాహుల్ ఒక స్టేర్ కేస్ నుంచి దిగుతున్నప్పుడు ఏదో అప్పుడప్పుడే కొంచెం ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నప్పుడు ఈ సారీ వేసుకున్నాను, అట్లా గుర్తుంది. అండ్ ఇంకా సారీస్ అయితే చాలా ఉన్నాయి. ఈ సారీస్ అయితే నా దగ్గర ఫుల్ ఉన్నాయి అన్నమాట సారీస్. అండ్ ఈ సారీస్ అన్నీ ఇన్ని సారీస్ ఉన్నాయి, ఇట్లా అంటే ఇట్లా సారీస్ ఉన్నాయి నా దగ్గర. ఈ సారీ వచ్చేసి నేను ఇంట్లో నుంచి ఏదో డబ్బులు తీసుకొని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు డబ్బులు తీసుకొని రోడ్లో నిల్చొని ఉంటాను, అప్పుడు వేసుకున్నాను. అండ్ మోస్ట్లీ ఇవన్నీ సారీస్ ఎక్కువ డబ్బులవి కావు, ఇది చెప్పడానికి కూడా నవ్వు వస్తుంది. ఈ సారీ కూడా నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ది. అండ్ ఇది కూడా పెళ్ళిలో ఇట్లాంటి ఏదో పూజలు ఉంటే అప్పుడు వేసుకునేది. ఇది కూడా పూజలు వేసుకున్నట్టున్నాను. ఎస్, ఇది కూడా పూజలు వేసుకున్నాను. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, ఇవి కూడా వేసుకున్నాను, మీకు గుర్తుంటుంది. అండ్ ఇది వచ్చేసి నా బర్త్డేలో నాకు కావ్య ఇచ్చిందనమాట. మీరు దీంట్లో ఉన్న నా రీల్ కానీ షార్ట్ చూసే ఉంటారు, నాకు ఇది బ్లాగ్లో కూడా చూసే ఉంటారు. నాకు కావ్య ఇచ్చిందనమాట ఈ సారీ అప్పుడు బర్త్డేలో. సో నేను షూట్లో వేసుకోకూడదు, పాడైపోతుంది, నేను ఎప్పటికీ పెట్టుకుంటాను ఇది అని చెప్పి పెట్టుకున్నాను. ఒక్కసారి వేసుకున్నాను, ఇంకా దాని తర్వాత వేసుకోలేదు, ఇలా పెట్టేసాను అనమాట. ఎన్ని సారీస్ ఉన్నాయండి. నేను మధ్యలో ఒకసారి వ్లాగ్లో కూడా అప్పుడు బ్రహ్మముడి షూట్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఇట్లా వ్లాగ్ చేశాను. అప్పుడు కూడా చెప్పాను అనమాట, నేను సారీస్ గివ్ అవే ఇస్తానని చెప్పేసి. బట్ ఈ సారీస్ ఇవ్వాలంటే
నాకు తెలీదు ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలా పంపించాలి, ఇవన్నీ కొరియర్స్ అవన్నీ ఎన్ని సారీస్ ఎంతమందికి ఇవ్వాలన్నా కూడా అందరికీ కొరియర్ చేయాలి, పాసిబుల్ ఏమీ అనిపించలేదు. అందుకని నేను వదిలేశాను. సో ఏమైనా ఈజీ పాసిబిలిటీ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను సారీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. బట్ కానీ ఈజీగా లేదు ఇవన్నీ చేయాలంటే, అన్నీ కొరియర్ చేయాలి, అందరు అడ్రస్ కనుక్కోవాలి, అందరికీ పంపించాలంటే ఇట్స్ లిటిల్ బిట్ టఫ్ వర్క్. కాబట్టి బ్రహ్మముడి ఎన్ని ఉన్నాయి బ్రహ్మముడి సారీస్. 1.5 year బ్రహ్మముడి చేసేసి నాకు ఏదైనా ఒక డైలాగ్ కూడా గుర్తు లేదు. మీ అందరి కోసం చేద్దామంటే నాకు డైలాగ్ కూడా ఏమీ గుర్తు రావట్లేదు. ఒక్కటి కూడా డైలాగ్ గుర్తులేవు. బాగా నచ్చినవి, బాగా చెప్పినది అత్త నువ్వు నోరు ముయ్యత్త, నువ్వు ఎక్కువ మాట్లాడకు అని చెప్పి ఆయన నాకు అయితే రావని కూడా రావట్లేదు. నాకే నవ్వు వస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ చేస్తానా నేను, అంటే ఎలాంటి అంటే నాట్ ఇన్ దాట్ వే, సో రూడ్గా ఉండేది కదా అని చెప్పేసి. బట్ నా క్యారెక్టర్ని నేను ఎంతకాలం ఉన్నానో అంతకాలం నన్ను, నా క్యారెక్టర్ స్వప్నని చాలా ఆదరించారు, చాలా ఇష్టపడ్డారు, చాలా ప్రేమించారు. అండ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ ప్రేమ, మీ అభిమానం, మీ మెసేజెస్లు, మీ కమెంట్లు ఇంకా వస్తూ ఉంటాయి. సో దానివల్ల తెలుస్తాయి అన్నమాట మీరు ఎంత ఆ క్యారెక్టర్ని, నేనున్నాను క్యారెక్టర్లో ఎంత ఇన్వాల్వ్ అయ్యి నన్ను చూశారు అని చెప్పేసి. ఐ వాజ్ సో గ్రేట్ఫుల్. యూ షట్ అప్ అత్త, నువ్వు ఎక్కువ మాట్లాడకు. బాయ్, లవ్ యూ ఆల్. మీ స్వప్న, మీ హమీదా. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO. Babe, I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree in sight, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender. Baby, slipping on a swimsuit is overrated. We don't need a beach to get